హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా పథకానికి సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు విడుదల తేదీని అయితే ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే అందించింది. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఈ రైతు భరోసా స్కీమ్కి సంబంధించి చాలామందికి ఈసారి డబ్బులు అయితే రావండి. సో ఎవరెవరికి డబ్బులు రావు, ఎవరెవరికి వస్తాయి, దీనికి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలి, కొత్త వారు ఎవరైనా ఉంటే, ఆల్రెడీ పాత వారికి గతంలో పడినా సరే ఈసారి పడకుండా పోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఎందుకు గతంలో పడినా సరే ఈసారి ఎందుకు పడదు అనే దానికి సంబంధించి కూడా కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయొద్దు, కంప్లీట్గా అయితే వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసుకున్నారనుకోండి, రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి 1 ఎకరా పొలం నుంచి 10 ఎకరాల మధ్యలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు. గతంలో మనం చూసుకున్నట్లయితే 10 ఎకరాల కంటే పైన ఉన్నా కానీ, అంటే 20 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా రైతు బంధు పథకానికి సంబంధించి పెట్టుబడి నిధులు అయితే వచ్చేవి. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి ఇట్లా కాకుండా ఇక నుంచి ఖచ్చితంగా ఎవరికైనా సరే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అమలు చేయాలి అంటే వారికి ఒక నిర్దిష్టమైనటువంటి అర్హత ప్రామాణికాలను అయితే తీసుకొచ్చారనమాట. సో గత 2 విడతలు కూడా మనకు లాస్ట్ రైతు బంధు స్కీమ్కి సంబంధించినటువంటి ఏవైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో సో దానికి అనుకూలంగా అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడు వచ్చేసి మొత్తం టోటల్గా అయితే మార్చేశారండి. సో ఇప్పుడు వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా మారిపోయింది. సో ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే. సో ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ముఖ్యంగా 10 ఎకరాలకైతే కుదించారన్నమాట ల్యాండ్ అనేది. గతంలో మనకు 30 ఎకరాలు ఉన్నా సరే వాళ్ళకు కూడా వచ్చేది కదా. కానీ ఇప్పుడు అలా కాదండి, కేవలం 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. 10 ఎకరాల కంటే తక్కువ ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క స్కీమ్ అయితే ఉంటుందన్నమాట. సో ఎందుకని ఇలాగ మార్చారు అనే విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ప్రకారం 5 ఎకరాల కంటే పైన ఉన్న వారందరూ కూడా, అంటే ఎక్కువగా ఉన్న వారందరూ కూడా ల్యాండ్ వారు భూస్వాముల కిందకి వెళ్తారు. అందుకని కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అర్హతలు కలిగినటువంటి రైతుల ఖాతాలలోకి పీఎం కిసాన్ డబ్బులు 6,000 రూపాయలు వేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా 5 ఎకరాల కంటే తక్కువ ల్యాండ్ ఉండే వాళ్ళని మాత్రమే ఎంపిక చేస్తుంది. 5 ఎకరాల కంటే తక్కువ ఉండాలి అండ్ సొంత భూమి కలిగి ఉండాలి. 5 ఎకరాల కంటే ఎక్కువ కనుక భూమి కనుక ఉన్నదనుకోండి, వాళ్ళందరూ కూడా భూస్వామి లెక్కలో కేంద్ర ప్రభుత్వం తీసి పారేస్తుంది. అయితే అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 5 ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత రిపబ్లిక్ డే కానుకగా అయితే మనకు విడుదల చేయబోతుందండి. అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సో ఆ రోజునే మనకు కూడా ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయాలనుకుంటుంది. కానీ ప్రస్తుతానికి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ యొక్క అర్హత ప్రామాణికాలను కనుక చూసుకున్నట్లయితే, సో కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉంటే ఆ కుటుంబాన్ని అంతటినీ కూడా పక్కన పెట్టేసింది. సో ఈ యొక్క రీజన్తో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులకి ఈసారి రైతు బంధు పడదనమాట. సో లాస్ట్ విడత మీకు డబ్బులు పడినా సరే ఈసారి మాత్రం పడే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ప్రకారం చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఒక 5 ఎకరాల భూమి ఉంటే పర్లేదు, కానీ 15 ఎకరాల భూమి ఉన్న వారు ఏం చేస్తున్నారంటే ఒకే కుటుంబంలో ఒక్కొక్కరి మీద 5 ఎకరాలు 5 ఎకరాలు 5 ఎకరాలు ఇట్లా డిస్పాచ్ చేసుకొని సో ఒక్కొక్క రైతు అయితే వస్తున్నారు అనమాట. ఒక కుటుంబంలో 3 రైతులుగా తయారవుతున్నారు. ఇప్పుడు ఈ 3కి ఈ పథకానికి సంబంధించి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. సో అందుకని రేషన్ కార్డుకి ఆధార్ కార్డుతో లింక్ ఉంటుంది కాబట్టి సో దాని నుంచి ఈజీగా ఎవరు రైతులు ఉన్నారు, ఏ సర్వే నెంబర్ ఎవరిది, వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ బేస్ చేసుకొని వాళ్ళకి ఏ ఫ్యామిలీ అనేది ఒక యూనిట్గా రేషన్ కార్డుని తీసుకొని అందులో గుర్తించి వారందరినీ కూడా తొలగిస్తున్నారనమాట. సో ఈ విధంగా తొలగింపు కార్యక్రమంలో భాగంగా ఈసారి చాలామంది అనర్హులైతే వస్తారు. సో ఇదే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు మనకు అవలంబించబోతుంది. సో ఎందుకంటే అనర్హుల్ని ఏరివేసి అర్హులకు మాత్రమే ప్రతి ఒక్క పథకాన్ని కూడా అందివ్వాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి మనకు ఈ యొక్క జనవరి 26వ తారీఖున మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పెట్టుబడి సాయం కింద 1 ఎకరా పొలం కలిగిన వారికి 6,000 రూపాయలు, 2 ఎకరాలు ఉంటే 12,000 రూపాయలు, ఈ విధంగా 10 రోజుల పాటు దాదాపు ఫిబ్రవరి తొలి వారం వరకు మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు అండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి పెట్టుబడి సాయం నిధులు, ఈ 2 పథకాలకు సంబంధించినటువంటి నిధులు కూడా అందబోతున్నాయి. సో వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న మార్పులు చేర్పులు జరిగిన చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని
రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.